హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోలో వచ్చి అప్కమింగ్ ఓటీటీలోకి రిలీజ్ అవుతున్న మూవీస్ లైక్ కొత్తలోక చాప్టర్ 1 మూవీ ఓటీటీ రిలీజ్డ్, కాంతారా చాప్టర్ 1 మూవీ ఓటీటీ రిలీజ్డ్, ఓజీ మూవీ ఓటీటీ రిలీజ్డ్. సో ఈ 3 మూవీస్తో పాటు ఇంకా చాలా మూవీస్ అనేవి ఉన్నాయి. సో అన్ని మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు వీడియో కానీ నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 1 భాగి 4 మూవీ. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారంటే ఈ మూవీ వచ్చేసి ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే అక్టోబర్ 17 నుంచి అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ వచ్చి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ భాగి 4 మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఉంటే మనకు తెలుగు, హిందీ, తమిళ్ ఇలా మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 2 టనల్ మూవీ. సో ఈ మూవీ కూడా మనకు అక్టోబర్ 17 అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చి అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ టనల్ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఉంటే మనకు తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం ఈ 4 లాంగ్వేజ్లో వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. వెళ్ళి వాచ్ చేయండి. నెంబర్ 3 మిరాజ్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకు అక్టోబర్ 19 నుంచి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకు సోనీలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం ఇలా చాలా లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ మిరాజ్ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే మనకు సోనీలో అయితే అవైలబుల్గా అయితే ఉంది. వెళ్ళి వాచ్ చేయండి. నెంబర్ 4 స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4 దాకా అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇంకా చూడండి వాళ్ళు ఉంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. ఇక సీజన్ 5 ఎప్పటి నుంచే రిలీజ్ అవుతుందంటే మనకు ఈ సీజన్ 5 వెబ్ సిరీస్ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే నవంబర్ 26 నుంచి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 5 ప్రసాద్ రావు కనబడట లేదు మూవీ. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ రెండు కూడా అయితే మనకు యూట్యూబ్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఈ మూవీ ఓటీటీ రేట్స్ని అయితే మనకు G5లో వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు అక్టోబర్ 31 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి ఈ మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. డైరెక్ట్ ఓటీటీలోకి అయితే ఈ మూవీ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 6 ది విచువల్ మూవీ. సో ఇది ఒక హాలీవుడ్ మూవీ. సో ఫస్ట్ హాలీవుడ్లో రిలీజ్ అయిన తర్వాత మన ఇండియాలో అయితే ఒక డే తర్వాత అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మన ఇండియాలో ఈ మూవీ ఓటీటీ రేట్స్ని అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే నెట్ఫ్లిక్స్లో అయితే అక్టోబర్ 30వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే ది విచువల్ మూవీ అయితే మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీస్ అందిన టీజర్, ట్రైలర్ రెండు కూడా మనకు నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. నెంబర్ 7 రాజ్ తరుణ్ గారు హీరోగా యాక్ట్ చేసిన చిరంజీవి మూవీ. సో యాక్చువల్గా రాజ్ తరుణ్ మూవీస్ అన్ని కూడా థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అవుతాయి, కానీ ఫస్ట్ టైం అయితే మనకి మూవీ వచ్చేసి మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చేసి ఆహా వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్ ఒకటే రిలీజ్ అయింది. దాంట్లో మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. ఇంకా ట్రైలర్ అయితే రిలీజ్ అయితే కావాల్సింది. సో ఇంకొన్ని రోజుల్లో ట్రైలర్ కూడా రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు నవంబర్ 7 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి మూవీ అయితే రేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 8 ఆది పినిశెట్టి గారు హీరోగా యాక్ట్ చేసిన శబ్దం మూవీ. సో ఈ మూవీ టీజర్ అయితే దాదాపుగా అయితే 4-6 మంత్స్ అయితే అవుతుంది. ఇప్పుడు దాకా మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావట్లేదు. సో ఈ మూవీ ఓటీటీ రేట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ మూవీని చాలాసార్లు అయితే పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు. సో ఈ మూవీ ఎందుకు ఎంతసార్లు పోస్ట్ పోన్ అవుతూ వస్తుందంటే మనకి ఈ మూవీ టీజర్ ఫ్లాప్గా అయితే నిలిచింది. అందుకే ఎన్నిసార్లు పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. సో ఈ మూవీ పైన ఒక చిన్న అప్డేట్ అయితే ఉంది. సో ఈ మూవీ అక్టోబర్ మంత్లోనే సడన్గా అయితే ఎప్పుడైనా మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయితే కావచ్చు. సో వాళ్ళ డేట్ని అయితే ఏమైతే అనౌన్స్ అయితే చేయరు, కానీ సడన్గా అయితే మనకు రేపైనా ఎల్లుండైనా పక్కాగా అయితే మనకి అక్టోబర్ మంత్ నుంచి అయితే సడన్గా ఈ మూవీ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 9 భద్రకాళి మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చి విజయ్ యాంటోనీ గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. సో ఈ మూవీ థియేటర్స్ మనకైతే యావరేజ్గా నిలిచి మనకు థియేటర్కల్ రన్ అయితే ఎప్పుడైతే కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ఎప్పుడు అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ ఓటీటీ రేట్స్ని అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే అక్టోబర్ 23 నుంచి అయితే కన్ఫామ్గా అయితే భద్రకాళి మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఉంటే మనకు భద్రకాళి మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే అక్టోబర్ 23 నుంచి అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 10 బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అండ్ అనుపమ గారి కాంబినేషన్లో వచ్చిన కిష్కింధపురి మూవీ. సో ఈ మూవీ సక్సెస్ఫుల్గా థియేట్రికల్ అనేది కంప్లీట్ చేసుకుంది. సక్సెస్ఫుల్గా మనకు ఓటీటీలో అయితే రిలీజ్ అయితే మనకు మంచి టాక్తో అయితే ఓటీటీలో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రేట్స్ని వచ్చేసి మనకు G5 వాళ్ళు అయితే తీసుకున్నారు. G5లో అయితే మనకి ఈ మూవీ అయితే అవైలబుల్గా అయితే ఉంది. ఇంకా ఈ మూవీని చూడాలనుకునే వాళ్ళు తప్పకుండా G5లో అయితే వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 11 ఇడ్లీ కొట్టు మూవీ. సో ధనుష్ గారు డైరెక్ట్ చేసిన, ధనుష్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ సో సైలెంట్గా రిలీజ్ అయ్యి మన తెలుగులో అయితే ఫ్లాప్గా అయితే నిలిచింది. సో ఈ మూవీ తెలుగు ఆడియన్స్ అయితే ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది
చేస్తున్నారు. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళొచ్చేసి అక్టోబర్ 30వ తారీఖు నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే ఈ ఇడ్లీ కొట్టు మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళుంటే అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళుంటే మనకి అక్టోబర్ 30వ తారీఖున అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 12 సిద్దు జొన్నలగడ్డ గారు హీరోగా యాక్ట్ చేసిన తెలుసు కదా మూవీ. సో ఈ మూవీ మంచి టాక్‌తో అయితే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీని ఫస్ట్ అయితే థియేటర్‌లో అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో దాని తర్వాత అయితే ఓటీటీ కోసం అయితే వెయిట్ చేయండి. సో ఇక ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్న ఆడియన్స్‌కి అయితే మనకు ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని కూడా మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు నవంబర్ 27th నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే తెలుసు కదా మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ మూవీ థియేట్రికల్ రన్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వాళ్ళే అనౌన్స్మెంట్ అయితే ఇస్తారు. నెంబర్ 13 మిత్రమండలి మూవీ. సో ప్రియదర్శి గారు అయితే హీరోగా అయితే యాక్ట్ చేశారు. ఇంకా ఇద్దరు అయితే హీరోగా అయితే లీడ్ రోల్ అయితే మనకు యాక్ట్ చేశారు. సో ఈ మూవీ మనకి యావరేజ్ టాక్‌తో అయితే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని వచ్చేసి మనకు జీ5 వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తారంటే మనకు నవంబర్ 7th నుంచి అయితే మిత్రమండలి మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అంటే మనకు థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. వెళ్ళి థియేటర్‌కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 14 కొత్తలోక చాప్టర్ 1 మూవీ. సో ఇదొక మలయాళం మూవీ. సో థియేటర్స్ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. ఏకంగా మనకు 300 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. సో అందుకే ఈ మూవీ ఇన్నిసార్లు పోస్ట్‌పోన్ అవుతూ వస్తుంది. సో యాక్చువల్‌గా ఈ మూవీ వచ్చేసి మనకి అక్టోబర్ 20న అయితే రిలీజ్ అయితే కావాల్సింది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే జియో హాట్‌స్టార్ వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళైతే ఇంకో అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి అవైలబుల్‌గా అయితే ఉంటుందంటే ఈ అక్టోబర్ 30 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే కొత్తలోక చాప్టర్ 1 మూవీ అయితే ఈసారి పక్కాగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 15 రిషబ్ శెట్టి గారు హీరోగా యాక్ట్ చేసిన కాంతారా చాప్టర్ 1 మూవీ. సో ఈ మూవీ థియేటర్స్ ఏకంగా 700 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్‌గా అయితే నిలిచింది. అండ్ ఈ మూవీ సక్సెస్‌ఫుల్‌గా థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ కోసం చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ కాంతారా చాప్టర్ 1 మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి అవైలబుల్‌గా అయితే ఉంటుందంటే మనకు ఈ అక్టోబర్ 30వ తారీఖు నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే కాంతారా చాప్టర్ 1 మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ థియేటర్ రిలీజ్ ఎన్ని లాంగ్వేజ్‌లో రిలీజ్ అయిందో మనకు అన్ని లాంగ్వేజ్‌లో కూడా మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళే ఓటీటీ రైట్స్‌ని అయితే తీసుకున్నారు కాబట్టి అన్ని లాంగ్వేజ్‌లోనే మనకు అక్టోబర్ 30వ తారీఖు నుంచి అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. నెంబర్ 16 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా యాక్ట్ చేసిన దే కాల్ హిమ్ ఓజీ మూవీ. సో ఈ మూవీ థియేటర్స్ ఏకంగా 400 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్‌గా అయితే నిలిచింది. అండ్ ఈ మూవీ సక్సెస్‌ఫుల్‌గా థియేట్రికల్ రన్ అయితే ఎప్పుడైతే కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే ఎప్పుడో అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ ఓజీ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు ఈ అక్టోబర్ 23 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే ఓజీ మూవీ అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఓజీ మూవీ థియేటర్‌లో ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ అయిందో మనకి అక్టోబర్ 23 నుంచి కూడా అన్ని లాంగ్వేజ్‌లో అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. సో ఈ 16 మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి గైస్. ఇంకా మీకు వేరే మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్ కావాలన్నా ఆ మూవీ నేమ్ అని తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో వీడియో కానీ ఇక్కడి దాకా చూసారంటే తప్పకుండా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. సో వీడియోని ఇక్కడి దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బై బాయ్.